నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలో పోలీసులు హెల్మెట్ పెట్టు బహుమతి పట్టు కార్యక్రమం. హెల్మెట్ పెట్టుకున్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందించాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలు. మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకల సందర్భంగా చిత్తూరులో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. ఈ నెల 22వ తేదీ చిత్తూరు గిరింపేట శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామూహిక ఉపనయనాన్ని బ్రాహ్మణ కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు. టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో మోకాళ్లపై ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు బయటికి రావడంతో వివాదం. టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ ను పదవి నుంచి తొలగించాలని హిందూ సంఘాల నాయకుల డిమాండ్. వార్తల్లోని వివరాలు. శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకల సందర్భంగా శనివారం ఉదయం చిత్తూరు పట్టణంలోని పీసీఆర్ సర్కిల్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్ రాజేంద్రన్, చుడా చైర్మన్ కట్టారి హేమలత, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి షణ్ముగం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళా విద్య, దళిత బడుగు వర్గాల హక్కులకు కుల వ్యవస్థ నిర్మూలనకు పోరాడిన యోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, బీసీ డైరెక్టర్స్, బీసీ సంఘాల నాయకులు, అధికారులు మరియు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ మహనీయుడు యొక్క ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు భారతదేశంలోని మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించి ఈరోజు సర్పంచ్ స్థాయి నుండి జెడ్పీ చైర్మన్ వరకు, కౌన్సిల్ స్థాయి నుండి మేయర్ల వరకు కూడా అందుకు ఉదాహరణే పక్కన ఉన్నటువంటి మా కటారి హేమలత గారు బీసీ మేయర్ గా చిత్తూరు కేంద్రంలో ఒక మహిళగా చాలా చక్కగా పరిపాలన అందించిన చరిత్ర ఆ నందమూరి తారక రామారావు గారు పెట్టిన లక్ష్యమే. ఆ మహనీయుడికి ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తీసుకునేటువంటి సంస్కరణలకు అనుగుణంగా ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెనుకబడిన వర్గాల యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. అయితే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి బీసీ సంక్షేమ సంఘం తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడిన వర్గాలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 60% ఉన్న బీసీ వర్గాలు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, బీసీ మహిళలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, ఈ భారతదేశంలో కుక్కలకు లెక్కలున్నాయి, నక్కలకు లెక్కలున్నాయి, పులులకు లెక్కలున్నాయి, సింహాలకు లెక్కలున్నాయి. అయితే బీసీ వర్గాలకు లెక్కలు తీకపోవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం, దురదృష్టకరమైన విషయం. ఈ భారతదేశానికి ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా వెనుకబడిన వర్గాల లెక్కలు తీయడంలో ఎందుకు వెనుకడుగు వేస్తుందో కేంద్ర ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు. ఈ మే నెల 1వ తేదీ నుండి కూడా జనాభా లెక్కల సేకరణ తీయాల్సినటువంటి అవసరం ఉందని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసినా ఈ లెక్కల సేకరణలో కూడా బీసీలకు లెక్కలు తీయడం కాలం లేకపోవడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు 200వ సంవత్సరం మహాత్మా జ్యోతిరావు పూలే సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర వహిస్తున్న సందర్భంలో మీరు పెద్దన్న పాత్ర పోషించి బీసీల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా మా సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం చేసేటటువంటి మంచి కార్యక్రమాలు ప్రశంసిస్తాం. మా హక్కులు కలరాసే ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమంగా ఈ రోజు నుండి మేము చేపట్టబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి బీసీలు మొత్తం చైతన్యవంతం చేస్తాం. దేశవ్యాప్త ఉద్యమాలు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 19వ తేదీ తిరుపతిలో రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీల హక్కుల సాధన కోసం బీసీ మంత్రుల్ని, బీసీ ఎమ్మెల్సీలని, బీసీ ఎమ్మెల్యేలని, బీసీ ఎంపీలను ఆహ్వానిస్తున్నాం. బీసీల హక్కుల కోసం ఒక కమిటీతో ముఖ్యమంత్రిని కలవబోతున్నాం. తద్వారా ప్రధానమంత్రి పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి బీసీల హక్కుల్ని సాధించుకుంటామని కూడా పత్రికా ముఖ్యం విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి సందర్భంగా మన
చిత్తూరు నడిబొడ్డున పీసీఆర్ దగ్గర పూలే గారి విగ్రహానికి ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ మన జేసీ గారు అలాగే బీసీ నాయకులు అందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. ఎందుకంటే ఆయన 1827లో పుట్టినా కూడా ఈ రోజు కూడా మనం ఆయన జయంతిని ఇంత వేడుకగా చేసుకుంటున్నాము అంటే ఆయనకి ప్రజలకి ఏ విధంగా సేవ సమానత్వం ఉండాలి, అంటరానితనం ఉండకూడదు, బలహీన వర్గాలు అందరూ కూడా ముందుకెదిగి అందరూ సమానమే అనే ఉద్దేశంతో ఎన్నో సేవలు అందించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని పురస్కరించుకుని శనివారం చిత్తూరు పీసీఆర్ కూడలి వద్ద వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ జ్ఞాన జగదీష్, చిత్తూరు నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్లు మాట్లాడుతూ మహిళలు చదువుకోవాలనే ఉద్దేశంతో అప్పట్లో తన భార్యను ఒక విద్యావంతురాలిగా తీర్చిదిద్ది బడుగు బలహీన వర్గాల మహిళల విద్య, దళిత వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్తూరు నడిపొడ్డున మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గారి విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఏమంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు 18వ శతాబ్దంలోనే బీసీలకు ఒక ఉద్యమంగా తెరలేపినారు. ఆ రోజు నుంచి కూడా బీసీల కోసం ఆయన ఎన్నో పోరాటాలు జరపడం జరిగింది. బీసీలు ఎప్పుడు అణగారిన వర్గాలు కానీ ఎప్పుడు అణగదొక్కుతా వస్తారు కాబట్టి ఈయన బీసీలకు వెనుదన్నుగా ఉండి ఆ కాలంలో పోరాటం జరిగింది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎత్తుకుంటే బీసీలకు ఏ రాజకీయ పార్టీ కానీ వచ్చింది కానీ తూతు మంత్రంగా చేస్తూ ఉంటారు తప్ప బీసీలకు ఒక ఇదిగా చేసింది లేదు. ముఖ్యంగా 19లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు కార్పొరేషన్ ద్వారా నేనున్నాను అని చెప్పి బీసీలకు ధైర్యం ఇవ్వడం జరిగింది. బీసీలకు కొంచెం సపోర్ట్ చేసిన రాబోయే కాలంలో కూడా బీసీలంతా ఏకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటాము. చిత్తూరు నియోజకవర్గం విజయానంద రెడ్డి గారు మద్దతు ఉంటామని తెలుపుకుంటూ ఈరోజు బీసీ అందరూ నాయకులంతా కలిసి ఘనంగా నివాళులు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు, బీసీలు గమనిస్తూ ఉన్నారు. బీసీలు ముఖ్యంగా బీసీలు ఐక్యత ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై బీసీ. వెలిసి ఉన్న జ్యోతిరావు పూలే గారి యొక్క విగ్రహానికి రాజకీయాలకు అతీతంగా బీసీ నాయకులందరూ కూడా చిత్తూరు పట్టణం మీద ఉండే బీసీ నాయకులందరూ ఏకమై ఇవాళ బీసీలకు చట్టపరంగా కలగాల్సిన వాటాను కూడా చట్టసభలు కావచ్చు, ఇవి కావచ్చు, అసెంబ్లీస్ కావచ్చు, లోకల్ కూడా కార్పొరేషన్ కావచ్చు, లేదు లోకల్ బాడీస్ కూడా ప్రతి ఒక్క రిజర్వేషన్ కూడా కల్పించాలని కోరుతూ జ్యోతిరావు గారు పూలే కష్టపడిన బీసీల యొక్క ఐక్యతకు వారికి చేరవలసిన వాటాను కూడా ఏ విధంగా ఆయన ఏకంగా ఉండి ఫైట్ చేయడం జరిగిందో అదేవిధంగా రాబోయే కాలంలో బీసీలందరూ కూడా ఐక్యంగా ఉండి వారి వాటాన్ని సాధించుకొని పిల్లలు చదువు ద్వారా పైకి ఎదగాలని, అదేవిధంగా రాజకీయంగా కూడా ప్రతి ఒక్కరు కూడా స్థానం ఉండాలని మనసారా కోరుకుంటూ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా చిత్తూరు నడిబొడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి ఘన నివాళులు కూడా అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు గారు చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలని స్మరిస్తూ ఈరోజు పూలే గారి జయంతిని ఘనంగా కూడా నిర్వహించడం జరుగుతా ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ రోజుట్లో విద్యార్థులంతా కూడా బాగా చదువుకోవాలి, అదే విధంగా బీసీలు బలహీన వర్గాలు అందరూ కూడా ప్రతి ఒక్క రాజకీయంలో గాని విద్యలో గాని ఉద్యోగ పరంలో గాని అన్నిట్లో కూడా ముందుండాలనేసి ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఎన్నో ఉద్యమాలు కూడా చేయడం కూడా జరిగింది. ఈ రోజు అదే దిశలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోయిన గవర్నమెంట్ లో 59 కార్పొరేషన్లు పెట్టి బీసీలకు అందరూ కూడా అండదండగా కూడా నిలిచిన విషయం ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. ఇంకా రానున్న రోజుల్లో కూడా బీసీలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేసి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి తనయుడిని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కూడా ముఖ్యమంత్రి చేసుకుంటారు. అదే విధంగా చిత్తూరులో కూడా మన ఎంసీ విజయానంద రెడ్డి గారికి బీసీలందరూ కూడా అందరూ ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన కూడా ఎమ్మెల్యేగా చేసుకుంటామనేసి కూడా మనస్ఫూర్తిగా కూడా తెలియజేసుకుంటున్నాం. అణగారిన వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేసి విద్య ద్వారా సమాజాన్ని శక్తివంతం చేసిన మహనీయ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలేకి చిత్తూరు కాంగ్రెస్ నాయకులు హృదయపూర్వక నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేసి విద్య ద్వారా సమాజాన్ని శక్తివంతం చేసిన మహనీయ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలేకి ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు, చిత్తూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిక్కీ రాయల్, చిత్తూరు నగర ఉపాధ్యక్షులు మధు రాయల్, ఉదయ్ కుమార్,
చిత్తూరు మాజీ ఓబీసీ అధ్యక్షులు పూర్ణచంద్ర, నగర ఎస్సీసెల్ అధ్యక్షులు సురేష్, లీగల్ సెల్ అధ్యక్షులు అక్బర్ తదితరులు పాల్గొన్నారు. ఆ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆయన యొక్క విధానాలు, ఆయన యొక్క మార్గాలు అనుసరణీయం, ఆచరణ యోగ్యం. కాబట్టే ఆయన చేసిన సేవలకు కానీ, ఆయన తెచ్చిన మార్పులకు కానీ, ఆయన నడిచిన మార్గాల్లో మనం నడవాలని, ఆ మార్గాన్ని అనుసరించాలని చెప్పి కూడా దేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే జ్యోతిరావు పూలే గారు 200 సంవత్సరాలు ఈరోజు జయంతి జరుపుకుంటున్నాం. అయినా కూడా ఇంకా కూడా ఎక్కడ తగ్గకుండా ఈ 200 సంవత్సరంలో కూడా ఆయన్ని గుర్తుపెట్టుకున్నారంటే ఆయన ఎంత మార్పు తెచ్చింటాడో, దేశానికి ఎంత సేవ చేసింటాడో, బడుగు బలహీన వర్గాలకు ఎంత సేవ చేసింటాడో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన ఆలోచన చేయాలి. అలాగే చిత్తూరు జిల్లాలో పోలీసులు హెల్మెట్ పెట్టు బహుమతి పట్టు కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. వాహన ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా హెల్మెట్ పెట్టుకున్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందించాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలు జారీ చేశారు. వాహన ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా హెల్మెట్ పెట్టుకున్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందించాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు మాట్లాడుతూ, ట్రాఫిక్ కూడలలో పోలీసులు అందజేసే స్లిప్పులను పూర్తి చేసి వివరాలు నమోదు చేయాలని, వారాంతరం నెలసరి వారీగా బహుమతులు అందిస్తామని ఎస్పీ తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ సార్ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు సార్ యొక్క నేతృత్వంలో ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కోసము అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో ముఖ్యంగా మోటార్ సైకిల్ రైడర్, పిలియన్ రైడర్లు హెల్మెట్లు ధరించకపోవడం వల్ల చిన్న ప్రమాదాల్లో కూడా తలకు గాయాలై చనిపోవడం ఎక్కువ మంది జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని హెల్మెట్ ను పెట్టుకోవడాన్ని ప్రోత్సహించడం కోసము హెల్మెట్ పెట్టు బహుమతి పట్టు, హెల్మెట్ పెట్టుకుంటే బహుమానాలు, పెట్టుకోకుంటే జరిమానాలు అనేటువంటి ప్రోగ్రామ్ని 6/4/2026 నుండి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. దీనికి ఎన్రోల్ చేసుకోవాల్సిన వాళ్ళు హెల్మెట్ ను ధరించి వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు రోడ్ సైడ్ ఆపి తీసుకున్నటువంటి లొకేషన్ తో కూడినటువంటి జియో ట్యాగ్ కెమెరాతో తీసుకున్నటువంటి ఫోటోని మరియు వారి పర్సనల్ డీటెయిల్స్, పేరు, వయసు, అడ్రస్, ఫోన్ నెంబరు, వాళ్ళ వృత్తి, డేటు మెన్షన్ చేసి చిత్తూరు జిల్లా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఎస్పీ చిత్తూరు, అఫీషియల్ ఫేస్బుక్ ఐడి చిత్తూరు డిస్ట్రిక్ట్ పోలీస్, అదేవిధంగా వాట్సాప్ నంబరు 9154881257 నంబర్కి కానీ పంపితే వారి యొక్క వివరాలను నమోదు చేసుకొని లక్కీ డిప్ బాక్స్ లో వేసి లక్కీ డిప్ తీయడం ద్వారా విజేతలను ఎంపిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా చిత్తూరు నగరంలో అయితే ట్రాఫిక్ పోలీస్ ఎక్కడైతే అందుబాటులో ఉంటారో అక్కడ వారి ద్వారా నమోదు చేసుకొని కూడా మీ యొక్క నామినేషన్స్ ను చేసుకోవచ్చు. దీనికి వారం చివరిలో సోమవారం నుంచి ఆదివారం వరకు తీసి ఈ 1 వీక్ కి ఆదివారం తర్వాత డిప్ తీయడం జరుగుతుంది. వీటికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మంత్ చివరిలో ఇది 4 వారాల పాటు జరుగుతుంది. మంత్ చివరిలో లక్కీ డిప్ తీసి నగదు బహుమతుల్ని అందించడం జరుగుతుంది. మోటార్ సైకిల్ నడిపే వాళ్ళను, హెల్మెట్ పెట్టుకొని నడిపే వాళ్ళను 7 కేటగిరీలుగా అందరూ కవర్ అయ్యేటట్టు విభజించడం జరిగింది. దీనికి గరిష్టంగా 20,000 రూపాయలు బహుమతి మొదటి బహుమతిగా ఉంది. 6 కేటగిరీస్కి వచ్చేసి 10,000, 7,000, 5,000 ఈ విధంగా ఉంది. మొత్తం 7 కేటగిరీల్లో 21 మందికి బహుమతులను ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి చిత్తూరు విజయం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. వారి సహాయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. కాబట్టి చిత్తూరు జిల్లా గుండా ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి మీ యొక్క వివరాలను పంపడం ద్వారా నామినేషన్స్ వేసుకొని విజేతలుగా నిలవాలని, సురక్షితంగా మీ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు.
ఈ నెల 22వ తేదీ చిత్తూరు గిరింపేట శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామూహిక ఉపనయనాన్ని బ్రాహ్మణ కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తమ సేవా సమితి ద్వారా జగద్గురు ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్యాచార్యులు జయంతిని ప్రత్యేక పూజల ద్వారా ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా సామూహిక ఉపనయనాన్ని బ్రాహ్మణ కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిత్తూరు శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సమితి వారిచే గత 30 సంవత్సరాలుగా జగద్గురు అయినటువంటి శ్రీ ఆదిశంకరాచార్యుల యొక్క జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా రామానుజాచార్యులు, మధ్వాచార్యుల జయంతిని కూడా శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సంఘం గిరింపేట చిత్తూరు వారిచే ఘనంగా నిర్వహిస్తున్నారు. వాటిలో భాగంగా శంకర జయంతి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ 30 సంవత్సరాలుగా వందలాది మంది బ్రాహ్మణులకు సామూహిక ఉపనయనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 22/4/2026 బుధవారము శంకర జయంతి పురస్కరించుకొని గిరింపేట బ్రాహ్మణ సంఘంలో సామూహిక ఉపనయనాలు జరుపుటకు పెద్దలు నిర్ణయించినారు. వాటి విషయాన్ని తెలియజేయడం కోసము ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు అనేక పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉదయం 10 గంటల నుంచి కూడా ప్రారంభమవుతాయి. ఉపనయనానికి సంబంధించి ప్రధానంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ శాఖకు సంబంధించినటువంటి ఉపనయనాలు వేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఉపనయనాన్ని శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సమితి చేత ఘనంగా నిర్వహిస్తున్నారు. వాటిలో భాగంగా ఆ రోజు కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రధానమైనటువంటి పూజారులు వాళ్ళందరి చేత ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. చిత్తూరు నగరంలోని గిరింపేటలో ఉన్న శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సమితి తరపున ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాము. మన బ్రాహ్మణ సోదరులకు, సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే ఆ వైశాఖ శుద్ధ పంచమి రోజు అంటే ఇంగ్లీష్ 22/4/2026 బుధవారం రోజు జరిగే పూజా కార్యక్రమాలకు మన చిత్తూరు నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణ యువకులను, యువతులను అందరినీ కూడా స్వాగతంగా ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా వచ్చి గత 30 సంవత్సరాలుగా ఏ విధంగా సహాయ సహకారాలు అందించినారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి శంకర, రామానుజ, మధ్వాచార్యుల యొక్క ఆశీస్సులను, అనుగ్రహాల్ని, ఆ కామాక్షి దేవత, ఆ గాయత్రి దేవత అనుగ్రహాన్ని కూడా అందరూ పొందవలనని సవినయంగా మనవి చేస్తున్నాము. శుభం. ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వేగంగా అడుగులు వేస్తున్న ఈ కాలంలో విద్యార్థులకు పాఠశాల దశ నుంచే రోబోటిక్స్ పై శిక్షణ ఇవ్వడం అత్యంత అవసరమని సైన్స్ ఆఫీసర్ మోహన్ సింగ్ పేర్కొన్నారు. చిత్తూరు ఇందిరానగర్లోని లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ పాఠశాలలో శనివారం నిర్వహించిన రోబోటిక్ ఎక్స్పో మరియు ఆవిష్కార్ 2026 సైన్స్ క్విజ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోబోటిక్స్ సౌత్ ఇండియా రీజనల్ మేనేజర్ చరణ్ మరియు వారి టీం మెంబర్స్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ రోబోటిక్ ఎక్స్పోలో దాదాపు 18 రకాలైన ఫ్యాన్ రోబోట్, కార్ రోబోట్, డాన్సింగ్ రోబోట్, బ్లైండ్ అబ్స్టికల్స్, క్రిస్మస్ ట్రీ రోబోట్, రోవర్ రోబోట్, బెలూన్ ప్రాపర్ రోబోట్, అసెంబ్లింగ్ అండ్ డిసెంబ్లింగ్ తదితర రోబోలను ప్రదర్శించారు. ఈ రోబోటిక్ ఎక్స్పో చూపులను విశేషంగా ఆకట్టుకుంది. సైన్స్ క్విజ్లో విద్యార్థులు వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలు ప్రదర్శించారని అన్నారు. ఈ కార్యక్రమం వల్ల విద్యార్థులలో సృజనాత్మకత, ఆలోచన శక్తి మరియు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందిస్తుందన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మోహన్ సింగ్ విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. రోబోటిక్ ఎక్స్పోలో అన్ని ఆకట్టుకున్నప్పటికీ బాట్ మేనియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపక బృందం, అకాడమిక్ ఇన్ఛార్జ్ దుర్గాశ్రీ, లిటిల్ రోజ్ డైరెక్టర్స్ రాధికా గోపాలకృష్ణ, డాక్టర్ లోహిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు విద్యార్థి యుగవర్ధన్ కు అరుదైన అవకాశం లభించింది. చిత్తూరు అపోలో విశ్వవిద్యాలయంలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న యుగవర్ధన్ నేడు రేపు రాష్ట్ర రాజధానిలో నిర్వహించబడుతున్న మై భారత్ బడ్జెట్ ఫెస్ట్ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ పోటీలో యుగవర్ధన్ జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని తన ప్రతిభను కనబరిచి గెలుపొందారు.
నేడు మరియు రేపు జాతీయ స్థాయిలో జరగనున్న కేంద్ర బడ్జెట్ 2026 పై చర్చా వేదికలో దేశ ప్రధాని నరేంద్ర మోదీతో వర్చువల్ సంభాషణలో విద్యార్థి పాల్గొననున్నారు. కేంద్ర బడ్జెట్ క్వెస్ట్ కార్యక్రమంలో పాల్గొని దేశ ప్రధానమంత్రితో ముఖాముఖి చర్చలో పాల్గొనడం అత్యున్నతమైన అవకాశమని తాను పేర్కొన్నారు. గతంలోనూ ఢిల్లీలో 5 రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి AI సమ్మిట్ కు కేంద్రం నుంచి పిలుపుని అందుకోవటం గమనార్హం. యుగవర్ధన్ ను అపోలో విశ్వవిద్యాలయం అధ్యాపక బృందం విద్యార్థులు అభినందించారు. తనపై దాడికి పాల్పడ్డ వారిపై పోలీస్ కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరుతూ పలమనేరు మండలం జారవారిపల్లి గ్రామానికి చెందిన రైతు మణిరత్నం రెడ్డి చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూర్మాయి రెవెన్యూ పరిధిలోని తమకు వ్యవసాయ భూమి ఉందన్నారు. తమ పొలానికి వెళ్లే దారిలో జేసీబీ సహాయంతో దౌర్జన్యంగా మట్టిని తొలగిస్తున్న అమర్నాథ్ రెడ్డి, జయరామరెడ్డి, ఆనందరెడ్డి, భాస్కర్ రెడ్డిలు శ్రీనివాసులను ప్రశ్నించినందుకు తనపై దారుణంగా దాడికి పాల్పడ్డారని వాపోయారు. దాడిలో తన కుడి చేయికి తీవ్ర గాయాలైందని, ఈ విషయంపై పలమనేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ తనకు న్యాయం జరగలేదని తెలిపారు. జిల్లా ఎస్పీ స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. నా పేరు ముండప్పం రెడ్డి, జరవారపల్లి మా ఊరు, కూర్మాయి పోస్టు, పలమనేరు మండలము. బావి దగ్గర 16 ఏళ్ళ క్రితము కట్టేపించుకున్నాము. అది జేసీపీ ద్వారా పక్కకి తొలగిస్తూ ఉంటే, ఎందుకయ్యా ఈ మాదిరిన బండి బాటలు తొలగిస్తూ ఉన్నారు అంటే 6 మంది వచ్చి కొట్టి జేసీపీతో తొక్కిచ్చేయాలనే లెక్కతో వచ్చారు. అప్పుడు కొంచెం రాయి దొరికింది. రాయి తీసే కొందరికి చిన్న బొక్క పడింది జేసీపీకి, అద్దానికి. జేసీపీ కూడా వచ్చింది ఇంకొకడు. ఆ జేసీపీలో రాడ్డు తీసుకొని మొత్తం అద్దాలు పగలగొట్టేసినాడు. మళ్ళీ వచ్చి నా చేయించేసి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. ఇది వచ్చి అమర్నాథ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ముగ్గురు వచ్చి మా పెద్దనాయన, ఇద్దరు వచ్చి పెద్దనాయన బిడ్డలు, ఒకడు వచ్చి పెద్దనాయన మనవడు, ఇంకిద్దరు వచ్చి వేరే ఊరు వాళ్ళు. అదే ఇక్కడ కట్ట తీస్తున్నారు వద్దని దానికి. మళ్ళీ వచ్చి పెద్దబ్బ అనే వ్యక్తి జేసీపీ ఓనరు, ఆయనకి అయ్యా ఇది తగరాల్లో ఉంది, లేదా 4 కూర్చొని మాట్లాడదాము, ఈ మాదిరి తీసేది పద్ధతి కాదంటే ఇవన్నీ జేసీపీ కానీ తొక్కి చేయొచ్చాయి, మళ్ళీ కావాలంటే చూద్దాము అని ఫోన్లోనే. వీళ్ళు చెయ్యి పట్టి ఒక సీన్ అనేవాడు మళ్ళీ ఒక నెల అప్పుడే 15వ తేదీ కంప్లీట్ ఇచ్చాం. కానీ వాళ్ళు 1 నెలలు ఏమి దాన్ని ముట్టుకోవాలి. ఇట్లా బండి కాల్చింటేనా, ఇట్లా కొట్టింటేనా ఏమి దాన్ని రెస్పాన్స్ ఇల్లే. మళ్ళీ కలెక్టర్ సార్ దగ్గరికి వచ్చాం. ఆయన డీజీపీకి, డిఎస్పీకిను ఆర్డీఓ మేడంకి ఫోన్ చేసినాడు. ఇంత జరుగుతా ఉంటే మీరు ఏం చేస్తున్నారు, దీని ఏదో చూడండి అని. అప్పటికి పట్టించుకోవాలా. మళ్ళీ విజయవాడ ఆఫీస్, పార్టీ ఆఫీస్కి పోయి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్, అక్కడ పోయి అర్జీ ఇచ్చాం. మళ్ళీ మినిస్టర్ గారు ఫోన్ చేశారు, ఏదో చూడండి ఇది ఇట్లుంటే కాదని. నారాయణ మళ్ళీ వచ్చి డీజీపీ సార్కి ఇచ్చాం అర్జీ. వాళ్ళు చూడమని చెప్పారు. అటు పంపిస్తారు. సిఐ గారు ఎస్పీ గారికి పంపిస్తారు. ఎస్పీ గారు వచ్చి డిఎస్పీకి పంపిస్తారు. అడిగి పోయి కొన్ని వేడన్నా తిరుగు, మా దగ్గరికి రావాలా, మేమేమి చేసేలాదు నేను లెక్కతో ఉన్నారు వాళ్ళు. న్యాయం కావాలి మాకు దీని గురించి. ఇట్లా దౌర్జన్యంగా వచ్చి కొట్టేయడము, బండి కాల్ చేయడము, మళ్ళీ మా పట్టణాల్లో బండిబాటు చేయడము, ఇవంతా జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యంగా బండిబాటు చేసి, ఇప్పుడు స్కీమ్ వచ్చింది ఏమి రోడ్డు వేస్తే బిల్లు పెట్టుకుంది, ఆ టైప్తో దౌర్జన్యంగా పట్టణాల్లో బండిబాటు చేసినారు. దీన్ని అడిగిన దానికి ఎంత పని చేసినారు. వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళే, నేను తెలుగుదేశం పార్టీని, కాకపోతే వాళ్ళు కొంచెం బలగంగా. హిందూ ధర్మానికి నిలయమైన తిరుమల బోర్డులో అన్య మతస్థులకు చోటు కల్పించడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో మోకాళ్లపై ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు బయటకు రావడంతో వివాదం ముదిరింది. బోర్డు సభ్యులు దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో మోకాళ్లపై ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు బయటకు రావడంతో వివాదం ముదిరింది.
టీటీడీ బోర్డు సభ్యులు భక్తులకు ఆదర్శంగా ఉండాలి కానీ ఇలా అపప్రద తీసుకురాకూడదని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు ఓంకార్ తుమ్మా మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో హిందూ సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ అసలు హిందూ సంస్థలతో సంబంధం లేని వ్యక్తిని, పైగా దర్శనం టికెట్లు వ్యాపారం చేసుకునే వ్యక్తిని టీటీడీ బోర్డులోకి ఎలా తీసుకున్నారని నిలదీస్తున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి టీటీడీ బోర్డు సభ్యులు దర్శన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డు సభ్యునిగా తొలగించాలని మనవి చేస్తూ ఉన్నాము. మరి టీటీడీ అనేది ప్రపంచ ఆధ్యాత్మిక సంస్థ. ఈరోజు మనం కొండ మీదకి వెళ్ళాలంటే, ఒక వాహనం వెళ్ళాలంటే అలిపిరి దగ్గర చాలా సమయం తీసుకొని వాహనాలను తనిఖీ చేసి పైకి పంపిస్తున్నారు కదా. మరి అటువంటిది బోర్డు మెంబర్లుగా ఉండాలంటే ఎటువంటి ఆచారాలు ఉండాలన్నటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా మీరు బోర్డు మెంబర్లుగా అవకాశం ఇస్తూ ఉన్నారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము. వీళ్ళు చేస్తున్నది ఏమిటండి? అసలు ఈ యొక్క దర్శన్ ఎవరని మేము అడుగుతూ ఉన్నాము. ఈయన గురించి ఆరాధిస్తే కర్ణాటక రాష్ట్రంలో కనీసం ఏ రోజు కూడా కాషాయం జెండా మోసినటువంటి దాఖలాలు లేవు. సరే, ఆ రాష్ట్రంలో లేవు. మేము ఈరోజు అడుగుతూ ఉన్నాము, తిరుమలలో ఏ ఒక్క రోజైనా శ్రీవారి భక్తులకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలన్నా ఉన్నాయని అడుగుతూ ఉన్నాము. ఈయన పేరు దర్శనాన్ని పెట్టుకున్నాడు, పేరుకు తగ్గట్టుగా దర్శనాలు అమ్ముకుంటున్నాడు. ఈయన పని ఇంకోటి లేదు. శ్రీవారి పేరు చెప్పుకోవటం, దర్శనాలు అమ్ముకోవటం. అంటే దర్శనాలు అమ్ముకునే వాళ్ళని మీరు టీటీడీ బోర్డు మెంబర్లుగా నియమిస్తారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాము, ఈ యొక్క పాలక మండలి లోపల ఏ ఒక్క స్వామీజీకైనా, ఏ ఒక్క ఆధ్యాత్మికవేత్తకైనా మీరు స్థానం కల్పించారని చెప్పేసి. మీరు ఆధ్యాత్మికవేత్తలకు స్థానం కల్పించినట్టయితే ఈరోజు ఈ యొక్క అపరాధం జరిగేదే కాదు. మరి బోర్డు మెంబర్గా వ్యవహరిస్తూ ఆ యొక్క తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబీకులను కానివ్వండి, తన యొక్క భార్య కానివ్వండి, ఆ యొక్క చర్చికి వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటే మా యొక్క గుండెలు బరువెక్కిపోయాయి. మేము అనుకున్నాము శ్రీవారి భక్తులందరూ కూడా మోకాళ్ళ పర్వతం మీద మోకాళ్ళు ఎక్కుతారు, కానీ ఈ యొక్క అన్యమత ప్రార్థనలు చేసేటువంటి వారు శ్రీవారి బోర్డు మెంబర్లుగా ఉండటం అనేది ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి లేదు. బేషరత్తుగా వెంటనే తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఆయనను తొలగించాలి, సస్పెండ్ చేయాలి. ఇంకో విషయం ఏమిటంటే, ఇటువంటి మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కేవలము మొన్నటి వరకు టీటీడీ యొక్క పనిచేసేటువంటి ఉద్యోగస్తులు మాత్రమే అన్యమతస్తులు ఉన్నారని చెప్పేసి. కానీ ఇటువంటి విషయాలు బయటకు వచ్చాక ఉద్యోగస్తులు మాత్రమే కాదు, టీటీడీ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆచారాలు వ్యవహారాలు ఆచరిస్తున్నారా లేదా అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే చైర్మన్ గారిని కానివ్వండి, ముఖ్యంగా జేఈఓ గారిని మేము అడుగుతా ఉన్నాము, వీరు ఏ విధంగా అయితే దర్శనాలు అమ్ముకోవటానికి మకాం వేసుకున్నారో ఆ యొక్క దర్శనాల మీద విచారణ చేయాల్సిందిగా జేఈఓ గారిని కూడా కోరుతా ఉన్నాము. వెంటనే వారిని గనక సస్పెండ్ చేయకపోతే స్వామీజీలందరి చేత, హిందూ సంఘాల చేత ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమవుతామని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. టీటీడీలో ఏ ఒక్క క్రైస్తవుడు ఉండకూడదు అంటున్నారు. మరి మీ పక్కనే క్రైస్తవులను పెట్టుకున్నారు కదా, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు వరకు టీటీడీ స్పందించలేదు. అసలు టీటీడీలో పాలన ఉందా? టీటీడీ ఈవో అనే వ్యక్తి ఉన్నాడా? అసలుకి అడిషనల్ ఈవో ఉన్నాడా? ఏమన్నా స్పందిస్తున్నారా? నిన్నటి నుంచి ఈ పోస్టులు ఇంత చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కరు ఇంతవరకు వివరణ ఇవ్వడం లేదు. మాకు కొంతమంది దగ్గర నుంచి సమాచారం వచ్చింది, ఏదో టూర్కి వెళ్ళారంట, టూర్లో పోయేసి ఫోటోలు తీసుకున్నారంట. ఇది ఒక సమాధానం. గతంలో కూడా మేము సుమారు టీటీడీలో ఒక 15 మంది దాకా క్రైస్తవ ఉద్యోగస్తుల్ని మేమే వీడియోలు తీసి టీటీడీ విజిలెన్స్ వారికి, టీటీడీ ఈవో గారికి ఇస్తే, ఆ తర్వాత వాళ్ళు క్రైస్తవ ఉద్యోగస్తులు టీటీడీ అధికారులకు చెప్పిన కుంటి సాకులు ఏంటంటే, మా బంధువులు వివాహం ఉంది చర్చిలో, అందుకు మేము చర్చికి పోయినాము అని చెప్పారు. ఆ రోజు అలా వాళ్ళు తప్పించుకున్నారు. ఈరోజు కూడా అదే సాకులు. టూర్కి వెళ్ళినారంట, టూర్కి వెళ్తే చర్చికి పోయినారంట, చర్చిలో ఫోటోలు తీసుకొని పెట్టుకున్నారంట. అదే టూరు తిరుమలకి రావచ్చు కదా. ఎన్ని దేవాలయాలు లేవు? టూర్లో వీళ్ళకి చర్చే కనిపిస్తుందా? చర్చ్ ఫోటోలే కనిపిస్తాయా? మోకాల మీద ప్రార్థన చేసే ఫోటోలే పెడతారా టూర్కి వెళ్తే? ఒక బోర్డు మెంబర్ భార్య అంటే సమాజంలో ఎంత గౌరవం ఉంటుంది, ఎంత గౌరవ మర్యాదలు ఇస్తారు, అంత హోదా ఉంది సమాజంలో. మరి ఈమె చర్చికి వెళ్ళి ఫోటోలు పెట్టి బహిరంగంగా చేస్తే
ఈ రోజుటి వరకు టీటీడీ స్పందించకపోవడం చూస్తా అంటే టీటీడీ పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని కూడా చెప్పచ్చు. ఇక్కడ అసలు ఈఓ గారు ఉన్నారా అనిపిస్తుంది. ఇక్కడ మేము ఒకటే ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, తక్షణమే చర్యలు తీసుకోండి. క్లియర్గా ఫోటోల్లో కూడా ఉంది, ఒక హిందూ సాంప్రదాయాన్ని పాటించేటువంటి స్త్రీ ఏ రోజు కూడా నుదిటిన బొట్టు తీయదు. ఎప్పుడు బొట్టు తీస్తుందంటే భర్త చనిపోతే బొట్టు తీస్తుంది. మరి ఈరోజు ఆర్ఎన్ దర్శన్ బ్రతుకున్నాడా చనిపోయినాడా అనేసి ఈరోజు అడుగుతున్నాం మేము టీటీడీ వారిని. బ్రతుకున్న మొగుడు ఉండగానే భార్య బొట్టు తీసిందంటే దాని అర్థం ఏంటి? మరి ఇది టీటీడీ వారు కూడా ఆలోచించాలి. యుద్ధ ప్రాతిపదికన ఇతని మీద చర్యలు తీసుకొని తొలగించాలనేసి మేము ఈ యొక్క టీటీడీని అయితే కానీ, టీటీడీ చైర్మన్ గారిని అయితే కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారు మాట్లాడు. ఓం నమో వెంకటేశాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లాలో పోలీసులు హెల్మెట్ పెట్టు బహుమతి పట్టు కార్యక్రమం. హెల్మెట్ పెట్టుకున్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందించాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలు. మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకల సందర్భంగా చిత్తూరులో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. ఈ నెల 22వ తేదీ చిత్తూరు గిరింపేట శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామూహిక ఉపనయనాన్ని బ్రాహ్మణ కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు. టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో మోకాళ్లపై ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు బయటికి రావడంతో వివాదం. టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ ను పదవి నుంచి తొలగించాలని హిందూ సంఘాల నాయకుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.